సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజేందర్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ప్రభుత్వం మరింత బలంగా అభివృద్ధి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ గ్యారెంటీలు దక్కని వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశావో బండి సంజయ్ చెప్పాలంటూ ప్రశ్నించిన మంత్రి పొన్నం దేశానికి రాముడు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. దాని తర్వాత ఎట్లా ఏం చేయాలో చూపెడతా. ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎక్కిరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? 5 నెలల 4 చేసినాం. బీజేపీ చెప్తాను నేను రాముడు రాముడు. అరే ఏవో దేవుడు మనకు లేడు. అయిపోయిన పోషాకు దండం పెట్టే కదా. ఈ దేవుడు కాదని అయోధ్యలో ఉన్నాడు. దేవుడి కొరకట అక్షింతలు వచ్చినాయి అంటాను. ఏం చేసినా చెప్పమంటే చెప్పారు. అసలు నేను పని జరగాలి కదా. కాబట్టి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి. ఇయరే మొత్తం దేశం సంపద తీసుకుని ఆదాని అమ్మానికి అనిపించండి. సరే పెద్ద పెద్ద చర్చ. నేను మీకు ఒక్కడే మాట చెప్తానా, చేసిన చెప్పినా చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా. పోషమ్మ గుడి ఉంది, పొట్టోడిని పొడుగు పడితే పొడుగుని పోషమ్మ పడుతుంది సాగుతుందా? మేము మాట మీద ఉండేటోళ్ళం తప్పు చెప్పాం. నేను మాట చెప్తున్నా, మీకు ఎన్నికలు కాగానే 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు ఇస్తాం. నా దగ్గర 3500 ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు, నిజంగా ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కాదమ్మా మాది 5 లక్షల రూపాయలు ఇందిరామ ఇల్లు. కొత్తగా పెన్షన్ కొరకు చాలా కాలంగా చూస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చి పాతలకు కూడా 2000 నుంచి 4000 రూపాయలు చేస్తుంది మా మాట. ఇవన్నీ అమలు జరగాలంటే మాకు బలం కావాలి. సెంట్రల్ లో కూడా సర్కారు మా ఎంపీ ఉండాలి.